ఈసారి ఐపీఎల్ బ్యాట్స్మెన్ల హవా ఓ రేంజ్ లో కొనసాగుతుంది. బంతి పడితే బాదడమే లక్ష్యంగా బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. అయితే కొందరు స్టార్ బ్యాట్స్మెన్లు మాత్రం చేతులెత్తేశారు. ఇప్పటికే ఒక్కొక్క జట్టు 7-8 మ్యాచ్లు ఆడేశాయి. సెకండ్ హాఫ్ లో కూడా ఈ బ్యాట్స్మెన్లు విఫలమైతే ఆయా జట్ల ప్లే ఆఫ్స్ పై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఇంతకు చెత్త ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లు ఎవరో చూద్దాం. మినీ వేలంలో 25 కోట్లు వెచ్చించి కామ్రాన్ గ్రీన్ ను కొనుగోలు చేసింది కోల్కతా నైట్ రైడర్స్. అయితే ప్రైస్ ట్యాగ్ అతనికి భారంగా మారింది. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ లో కూడా తేలిపోయాడు. ఇక లక్నో సూపర్ జైంట్స్ పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. కెప్టెన్ రిషబ్ పంత్ 8 మ్యాచ్ల్లో 189 పరుగులే చేయగా స్టార్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్ 8 మ్యాచ్ల్లో 82 పరుగులు మాత్రమే చేశాడు. వీరి వైఫల్యాలు జట్టు విజయాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఇక ముంబై ఇండియన్స్ టీం 7 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ 7 మ్యాచ్ల్లో 157 పరుగులు, హార్దిక్ పాండ్యా 6 మ్యాచ్ల్లో 97 పరుగులు, 2 వికెట్లు మాత్రమే. దీంతో ఇద్దరు ఫెయిల్ కావడంతో ముంబైకు ప్రతికూలంగా మారింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బ్యాట్స్మెన్ గా ఈసారి ఫెయిల్ అవ్వగా బౌలింగ్ లో పర్వాలేదనిపించాడు. బ్యాటింగ్ లో 5 ఇన్నింగ్స్ లో 31 పరుగులు చేయగా బౌలింగ్ లో 7 మ్యాచ్లో 7 వికెట్లు తీశాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన అంతంత మాత్రమే. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఫామ్ లో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. 7 మ్యాచ్ల్లో కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు రుతురాజ్ గైక్వాడ్. గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసినా మరీ నెమ్మదిగా ఆడాడు. ఫామ్ లోకి వచ్చేందుకు ఆడినట్టుగా జిడ్డు బ్యాటింగ్ చేశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ లో వైభవ్ సూర్యవంశీ జైస్వాల్, ధ్రువ్ జురెల్ సూపర్ బ్యాటింగ్ తో మ్యాచ్ ని గెలిపిస్తున్నారు. అయితే ఆ తర్వాత వచ్చే కెప్టెన్ రియాన్ పరాగ్ బ్యాట్స్మెన్ గా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటే ఆడలేదు. 8 మ్యాచ్ల్లో కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఇంకా పూర్తి స్థాయిలో బ్యాట్ జులిపించలేదు. హెడ్ నుంచి ఆ స్థాయి మెరుపులు రాలేదు. 8 మ్యాచ్ల్లో 186 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కు బ్యాటింగ్ విభాగంలో పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఆఖర్లో జితేష్ శర్మ మెరుపులు మాత్రం మిస్ అయ్యాయి. 7 మ్యాచ్ల్లో 52 పరుగులు మాత్రమే చేశాడు. అందులోనూ 110 స్ట్రైక్ మాత్రమే.